సరే ఇప్పుడు మనకి రాబోయే ఎన్నికల్లోని ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు బాగుందండి, బాగానే ఉందండి మాకు. మరి చంద్రబాబు నాయుడు గారే ఎందుకు రావాలని కోరుకుంటున్నారండి? అంటే మాకు పింఛన్ ఇస్తున్నామా, మరి మేము పైన కూడా చేయలేకపోతున్నాం. మరి మొక్కలు అయ్యి కాళ్ళు అయ్యి పట్లడి 2,000 రూపాయలు ఇస్తుంటే వాటి మీద అలాగా వాసగతం అయిపోతుంది మాకు. అంటే బంధు గడి దాగి కూడా చాలా అనుకోండి, మేము ఏదో ఆ చుట్టము కాదుకుని ఆ భోజనానికి ఉండడం వల్ల టీ గడ హోటల్లో గడ్డ ఇంటికి వచ్చి తాగుతాం. ఆ 2,000 మాకు అలాగే సరిపోతుందని మాకు ఇదే బాగుంటుంది అనుకుంటున్నాం. మరి ఆయన ఆధీనంలో ఉండగానే మనకి ప్రత్యేక హోదా అనేది రాలేదు, ఎందువల్ల రాలేదు అనుకుంటున్నారు మీరు? మనకి అలాంటి ఏం తిప్పామో మరి చాలా పోయి మనకు అలాంటి ఏం తెలియదు కదా. 2,000 ఇస్తున్నాడనే తిప్పితే అంతే మాకు. ఆ ప్రత్యేక హోదా కానీ అలాంటివి మనకేం తెలియదు. అంటే మరి ఇప్పుడు జగన్ గారు కనుక మనకి వస్తే కనుక ఇంకా ఎక్కువ పెంచుతాను, పింఛనీలు పెంచుతాను, అవి పెంచుతాను అని అంటున్నారు కదా. రైతు మరి ఏమో ఇంకా రావాలి, పెరగాలి కదా, ఇప్పుడు ఇస్తున్నాడు కదండి. మరి అది మనం చెప్పాలి. అంటే ఇప్పుడు జనసేన పార్టీ వైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇవన్నీ పెట్టింది ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటులు లాక్కోవడానికి అని అంటున్నారు. దానిపై మీకు మేము అది అలాగనుకుంటున్నాం అనుకోండి. మరి ఎన్ని ఎలక్షన్ ముందు ఓట్లు పడితేనే ఇస్తున్నారని అనుకుంటున్నాను. మరి మేము ఆయన ఎలక్షన్ ముందు ఇస్తున్నారంటే ఓట్ల కోసమే అన్ని ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారండి? సార్ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయండి, వచ్చే ఎలక్షన్లో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడతారు? మాకు చంద్రబాబు నాయుడు గారు రావాలండి. బాబు గారే రావాలని ఎందుకు కోరుకుంటున్నారండి? మాకు పింఛన్ డబ్బులు ఇస్తున్నారండి, నెలకు 2,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారండి. మాకు చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నామండి మేము. మాకు రోడ్ల్లో కూడా నీట్గా అందంగా పోయించారండి మావిడకండి. మరి జగన్ గారు కూడా బాబు గారి కన్నా ఇంకా ఎక్కువ ఇస్తానని ఆయన అంటున్నారు కదా. అంతే మొట్టమొదటి మాకు ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఎవరండి, ఆయన ఇస్తున్నారు కదండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం మేము. ఆవిడ అంతా కూడా 2 వంతులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుందండి. మరి ఇప్పుడు జగన్ గారు కానీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలన్నీ పెట్టి ఎలక్షన్స్కి ముందుగా ఇస్తున్నారని చెప్పి ప్రజలను ఆకట్టుకోవడానికి ఇస్తున్నారని చాలా వరకు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారండి. వాటిపై మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారేనండి. మా ఊరికి మా ఏపీని అంతా కూడా అండి 1,600 జనానికి ఇస్తున్నారండి పింఛనీ డబ్బులండి. ఈ 1,600 జనం కూడా మీరు ఒకవేళ డబ్బులు ఎన్ని ఇచ్చినప్పుడు కూడా ఓటు కొట్టుకోవడం ఆయనకేదో ఇస్తారండి. ఇప్పుడు చూస్తే ఇంకొన్ని రోజుల్లో మన స్టేట్కి ఎలక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది? జనసేన అధికారంలోకి వస్తే బాగుంటుంది. ఎందుకని జనసేన అనుకుంటున్నారు సార్? ఎందుకంటే మంచి మార్పు కోరుకుంటున్నారు జనం. అంటే గడిచిన 5 ఏళ్ళ ప్రభుత్వ పరిపాలన మీకు ఏ విధంగా అనిపించిందండి? అది లాస్ట్లో చేస్తాను కానీ పనులు ముందేం చేయలేదు. పనులు దానికోసం అంటే అదే మామూలు బ్యాడ్గా ఉందంతే తెలుగుదేశం. అంటే ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే నిరుద్యోగ భృతిని పసుపు కుంకుమ అని చెప్పి డ్వాక్రా రుణాలని చెప్పి కూడా చాలా ప్రవేశపెట్టడం జరిగింది. సో వీటి వల్ల ఉపయోగం అవన్నీ లాస్ట్లో పెడతాయి, ఉన్నాయి మామూలు ఫస్ట్ నుంచి పెడతా బాగుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ఏ విధంగా అభివృద్ధి ముందుకు నడిపిస్తారు అనుకుంటున్నారు? మార్పు కోరుకుంటున్నారు జనం, అందరూ మార్పు కోరుకుంటున్నారు. మేడం ఇప్పుడు మనకి రాబోయే ఎన్నికల్లోని ఎవరి హయాంలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. బాబు గారే రావాలని ఎందుకు కోరుకుంటున్నారండి? అతని పరిపాలన బాగుంది కాబట్టి. ఆయన పరిపాలన బాగుంది అంటారు. అది ఏ విధంగా, ఆయన ఏ విధంగా పరిపాలన బాగుందని మీరు అంటున్నారు? ఇప్పుడు చేసేవన్నీ బాగానే ఉన్నాయి కదండి. అంటే ఆడపడుచులకి ఇచ్చే పసుపు కుంకాల డబ్బులు కానీ ఏదన్నా సరే అందరికి అందుతున్నాయంట. ఉదాహరణ అనే కాదు, లేబర్స్ అందరినీ బాగా చూస్తున్నాడు కదా, అదే కాదు. ఇప్పుడు మనకి జగన్ గారు వస్తే ఇంకా అభివృద్ధి పెంచుతానని అంటున్నారు కదా. ఏమో అయితే మరి తర్వాత ఇప్పుడు మటుకు మాకు బాబు గారి మీదే ఉంది. బాబు గారు వస్తేనే బాగుంటుంది అంటారా? మరి పవన్ కళ్యాణ్ గారు బాబు గారు ఆధీనంలో ఉండగానే అభివృద్ధి అనేది తక్కువ జరిగింది, అవినీతి అనేది ఎక్కువ జరిగింది అని చెప్పి జనసేన పార్టీ అంటున్నారండి. అది ఎంతవరకు నిజమంటారు? ఆ సంగతి తెలియదమ్మా మనకి. మరి మనకి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్, పింఛనీ సంక్షేమ పథకాలన్నీ పెట్టారు కదా, అవన్నీ ప్రజలకి కరెక్ట్గా అందుతున్నాయంటారా టైంకి? ఎందుకు అంతున్నాయి మరి. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నారా? ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన పరిపాలనలోని అందరూ సంతోషంగా ఉంటున్నారంట. ఉన్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.